హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 19th మరియు మార్చ్ 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ముందుగా మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దామండి. ఇటీవల వార్తలలో ఉన్న మిషన్ అన్వేషణ్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? లాస్ట్ క్లాస్లో మనము మిషన్ అన్వేషణ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అక్టోబర్ 2024లో ఈ మిషన్ని ప్రారంభించారు అండ్ 2027 ఫిస్కల్ ఇయర్ వరకు దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఈ టాపిక్ మనము డిస్కస్ చేసాము. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను అండి. కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేద్దాము. ఈ క్వశ్చన్ గురించి పూర్తిగా తెలియకపోయినా మనము ఈజీగా ఆన్సర్ ని తీసుకురావచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ లో దాని వెర్షన్ మనం చూద్దాం. అన్వేషణ్ అంటే మనకి అన్వేషించడం. సో ఎనాలజికల్ మనము కంపారిజన్ చేసినప్పుడు దీనికి దగ్గర మీనింగ్ ఏది ఉంటుంది? ఎక్స్ప్లోరేషన్, వెలికి తీయడం. అంటే అన్వేషించడం మరియు వెలికి తీయడం ఈ రెండు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఇక్కడ నేను తెలుగు ట్రాన్స్లేషన్ డైరెక్ట్ గా నేను మ్యాచ్ చేయట్లేదండి. ఎందుకంటే ఒకవేళ ఇలా డైరెక్ట్ గా ఇవ్వకపోయినా ఎనాలజికల్ కంపారిజన్ తో ఏ విధంగా ఆన్సర్ ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అండి. సో మిషన్ అన్వేషణ్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? 2D సీస్మిక్ లైన్ ని ఉపయోగించి హైడ్రోకార్బన్ నిక్షేపాలని ఎక్స్ప్లోర్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. తద్వారా భారతదేశం క్రూడ్ ఆయిల్ కోసం దిగుమతుల మీద ఆధారపడకుండా మనము సెల్ఫ్ రిలయన్స్ సాధించడానికి ప్రయత్నం ఈ మిషన్ అన్వేషణలో భాగంగా మనం చూడవచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? బి. ఇంకా సి అనేది రాంగ్. ఎందుకు అంటే ఇది ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్. పెట్రోలియం ధరలను నియంత్రించడమా లేదా అనేది మిషన్ అన్వేషణ మీద డిపెండ్ అవ్వదు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో మనకి చమురు నిక్షేపాలు లభ్యమయ్యి భారతదేశం చమురు దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధిస్తే అప్పుడు మేబీ ఏమైనా అవకాశం ఉంటుంది. అది కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్. డైరెక్ట్ గా మిషన్ అన్వేషణకి ఇది లింకింగ్ కాదు. సో బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సంతోషాల పెన్నిది ఫిన్లాండ్ వరుసగా 9వసారి అగ్రస్థానం, 116వ స్థానంలో భారత్. ఈ ఆర్టికల్ మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ర్యాంకింగ్స్ ని వివరిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ర్యాంకింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో ఫిన్లాండ్ మరొకసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇలా టాప్ ప్లేస్ లో నిలవడం ఫిన్లాండ్కి ఇది 9వసారి. మార్చి 20వ తేదీన మనము వరల్డ్ హ్యాపీనెస్ డేని నిర్వహించుకుంటామండి. ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ వార్షిక నివేదికను విడుదల చేసింది. అయితే మార్చి 20వ తేదీనే మనము ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే ఎందుకు నిర్వహిస్తాము? ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ మార్చి 20ని ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేగా అఫీషియల్ గా డిక్లేర్ చేస్తూ జూలై 12, 2012లో ఒక రెజల్యూషన్ ని అడాప్ట్ చేసుకుంది. అండ్ 2013లో మొదటిసారిగా ఈ డేని నిర్వహించారు. ఈ డేకి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మార్చి 20 మరియు 21 ఈ ప్రాంతంలో ఈక్వినాక్స్, నార్థర్న్ హెమిస్పియర్ లో ఈక్వినాక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే సమాన పగలు సమాన రాత్రి అనేది ఈ సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈక్వాలిటీకి మరియు హ్యాపీనెస్ కి సింబాలిజం గా దీనిని సెలబ్రేట్ చేస్తూ మార్చి 20ని ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో హ్యాపీనెస్ అనేది వన్ ఆఫ్ ద యూనివర్సల్ హ్యూమన్ గోల్ అనేది రికగ్నైజ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే రోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహాయంతో వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వార్షిక నివేదికను విడుదల చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం 2026లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా నార్డిక్ దేశాలైన ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వేలు కూడా మొదటి 10 దేశాలలో ఉన్నాయి. అండ్ మేజర్ హైలైట్ ఏంటి అంటే 2023లో 23వ స్థానంలో ఉన్న కోస్టారికా ఈ ఏడాది 4వ స్థానానికి ఎగబాకింది. ఇక అమెరికా ఈ జాబితాలో 23వ స్థానంలో నిలవగా కెనడా 25, బ్రిటన్ 29వ స్థానంలో ఉన్నాయి. ఈ రిపోర్టులో లీస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ముందుండగా తరువాతి స్థానాలలో ఆఫ్రికాలోని సియరా లియోన్ మరియు మలావి ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే భారతదేశం ఈ ర్యాంకింగ్స్ లో 116వ స్థానంలో ఉంది. లాస్ట్ టైం కంటే 2 స్థానాలు ఎగబాకి 116వ స్థానంలో నిలిచింది. ఇక
మన నైబర్స్ అయిన నేపాల్ 99వ స్థానంలోను, పాకిస్తాన్ 104వ స్థానంలో ఉండడం ఇక్కడ గమనార్హం. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఈ ఇయర్ థీమ్ వచ్చి వెల్ బీయింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్. అండ్ ఈ రిపోర్టులోని ఒక కీలక అంశం ఏమిటి అంటే షార్ప్ డిక్లైన్ ఇన్ యూత్ హ్యాపీనెస్. యువతలో చాలా ఈ హ్యాపీనెస్ అనేది తగ్గిపోతూ ఉంది. దీనికి ప్రధాన కారణంగా హెవీ సోషల్ మీడియా యూజ్ లింక్డ్ టు లైఫ్ సాటిస్ఫాక్షన్ డ్రాప్. ఎస్పెషల్లీ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువతలో ఈ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంది అండి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెసివ్ స్క్రోలింగ్ అండ్ ఆల్గారిథమిక్ ఫీడ్స్ ఇవన్నీ కూడా యువత యొక్క సంతోషాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అందువల్లనే ఈ సోషల్ మీడియా ఫ్యాక్టర్ కారణంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ యొక్క ర్యాంకింగ్ తగ్గిపోయింది. అందువల్లనే టెక్ సావీ నేషన్స్ ఎక్కువగా ఈ టాప్ 10లో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఇండియా ర్యాంకింగ్ ఆల్రెడీ చూసాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి ఇంపార్టెంట్ అండి. 116 అవుట్ ఆఫ్ 147. లాస్ట్ ఇయర్ కంటే 2 స్థానాలు ఎగబాకడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ముఖ్యంగా కోస్టారికా యొక్క రైజ్ ని మనం ఇక్కడ మెచ్చుకోవాలి అండి. హైయెస్ట్ ఎవర్ ర్యాంకింగ్. కీ డ్రైవర్స్ వచ్చి స్ట్రాంగ్ కమ్యూనిటీ టైస్ అండ్ సోషల్ ట్రస్ట్. ఇక అన్హ్యాపీయెస్ట్ నేషన్స్ గురించి కూడా మనం చూసాము. ఆఫ్ఘనిస్తాన్, సియరా లియోన్, మలావి. అయితే ఈ ర్యాంకింగ్ కి ఏ విధమైన మెథడాలజీ యూజ్ చేస్తారు అనేది మనం ఇక్కడ చూస్తే ర్యాంకింగ్స్ బేస్డ్ ఆన్ 3 ఇయర్ యావరేజ్ 2023 నుంచి 2025 వరకు ఉన్న యావరేజ్ ని కన్సిడర్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా గ్యాలప్ వరల్డ్ పోల్ ప్రపంచవ్యాప్తంగా పోలింగ్స్ లాంటివి నిర్వహించి ఈ డేటా అంతా పూల్ చేయడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ లైఫ్ ఎవల్యూషన్స్ ని కూడా ఇందులో కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా 3 ఇయర్స్ యావరేజ్ కన్సిడర్ చేసి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీనిని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా ప్రిపేర్ చేస్తాయి. సో ఇది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు ఇండియా యొక్క ర్యాంకింగ్ మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్ లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 33,600 కోట్లతో భవ్య పథకం, కేంద్ర మంత్రివర్గం ఆమోదం, 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాల సృష్టి. ఈ ఆర్టికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభిస్తున్న భవ్య భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దామండి. దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు 33,600 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకానికి ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి, దేశీయ తయారీ రంగ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందించడం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. యాక్సలరేటింగ్ ఇండియాస్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ విజన్. దీని యొక్క కీ హైలైట్స్ మనం చూస్తే బడ్జెట్ అలొకేషన్ 33,660 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. అండ్ 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్, అంటే అన్ని రకాల సదుపాయాలు ముందస్తుగానే కల్పించబడిన ఇండస్ట్రియల్ పార్క్స్ గా వీటిని చెప్పవచ్చు. ఏ మోడర్న్ ఇండస్ట్రియల్ జోన్ విత్ రెడీ ఫ్యాక్టరీస్. తద్వారా పరిశ్రమ వర్గాలు వారు ఈజీగా అక్కడ ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేసుకుని రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రీ ఇన్స్టాల్డ్ యూటిలిటీస్, ఇందాక చెప్పుకున్నాం మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్ అని. సో రెడీ టు మూవ్ జోన్స్ స్టార్ట్ ప్రొడక్షన్ ఇమ్మీడియట్లీ, అంటే ముందస్తుగానే ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇలాగా అన్ని కూడా ఏర్పరచడం ద్వారా ఇమీడియట్ గా ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మంది పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు. అండ్ జాబ్ క్రియేషన్ కూడా మనకి కలుగుతుంది అండి. ఎస్టిమేటెడ్ టు జనరేట్ 1.5 మిలియన్, అంటే 15 లక్షల న్యూ జాబ్స్ ని ఇది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అనేది అంచనా. ఇక వీటిని స్ట్రాటజిక్ కారిడార్స్ గా డెవలప్ చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ విత్ 11 హై స్పీడ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. తద్వారా లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనుసంధానం అనేది మరింత సులభంగా మారుతుంది. దీని యొక్క మెయిన్ గోల్స్ ఏంటండి? ఇన్వెస్ట్మెంట్, అట్రాక్ట్ హై స్కేల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. భారతదేశంలోకి ఎఫ్డిఐని ఆకర్షించడము మరియు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఇది ఉపయోగపడనుంది. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ప్లగ్ అండ్ ప్లే మోడల్ కారణంగా అన్ని కూడా ప్రీ యూటిలిటీస్ అందించబడతాయి. తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మరింత సులభతరం అవుతుంది.
అండ్ టైం మరియు కాస్ట్ కూడా కలిసి వస్తుంది. ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా ఎక్కువ సమయం అవసరం ఉండదు అప్పుడు. ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరనుంది? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫోకస్ ఆన్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్, సేవింగ్ మనీ, ఫాస్టర్ ఆపరేషన్, లోయర్ ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్. ముఖ్యంగా స్టార్టప్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని వలన ప్రయోజనం చేకూరుతుంది అండి. ఎందుకంటే ల్యాండ్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది చాలా తక్కువతో ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తాయి కాబట్టి. ఇక లోకల్ కమ్యూనిటీస్ కూడా దీని వలన లాభం పడనున్నారు. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని వలన రోడ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అలానే లోకల్ జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి. ఈ పథకం యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 6 సంవత్సరాలు. 2026-27 నుంచి 2031-32 వరకు 6 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగుతుంది. అండ్ 100 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులను ఇందులో అభివృద్ధి చేస్తారు. దీనికోసం 1 ఎకరాకు ₹1,00,00,000 వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ లో 50 పార్కులను అభివృద్ధి చేస్తారు. ఈ పార్కులకు అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ సదుపాయాలు, డ్రైనేజీ, కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఐసీటీ, పాలనా వ్యవస్థలు లాంటి కీలక మౌలిక వసతులన్నీ సమకూరుస్తారు. ఇవే కాకుండా రెడీ బిల్డ్ ఫ్యాక్టరీ షెడ్లు, బిల్డ్ టు సూట్ యూనిట్లు, ప్రయోగశాలలు, గిడ్డంగులు, సిబ్బంది కోసం గృహాలతో పాటు ఇతరత్ర సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు. సో మౌలిక సదుపాయాలు, యుటిలిటీస్ అన్ని కూడా ముందస్తుగానే కల్పించడం ద్వారా ఇక్కడ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తారు. రాష్ట్రాలు మరియు ప్రైవేటు రంగ సంస్థల భాగస్వామ్యంతో భవ్య పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ఇది భవ్య స్కీమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ స్కీమ్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చదువులు ఘనం, ఆదాయాలు గగనం. ఈ ఆర్టికల్ భారతదేశంలోని అన్ఎంప్లాయ్మెంట్ గురించి వివరిస్తుంది. ఇందులోని గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఇవి మనకి ఉపయోగపడతాయి. ఇటీవల అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయన సమాచారాన్ని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 పేరిట ఆ వర్సిటీ నిపుణులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని కీలక అంశాలను మనం చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూత్ పాపులేషన్ ఉన్న దేశాలలో భారతదేశం మొదటి వరుసలో ఉంటుంది అండి. 36.7 కోట్ల మంది యూత్ భారతదేశంలో ఉన్నారు. ఏజ్ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గలవారు. యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే అటు అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది అండి. యూత్ పాపులేషన్ ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే దేశంలో అది అన్రెస్ట్ కి దారితీసే ప్రమాదం ఉంది. కానీ భారతదేశంలో ప్రస్తుత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనం చూస్తే, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ లెస్ దాన్ 25 ఇయర్స్ మనం చూస్తే 40% అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు. అండ్ గ్రాడ్యుయేట్స్ 25 నుంచి 29 సంవత్సరాల మధ్యలో మనం చూస్తే 20% స్టిల్ జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు. ఇక ఉద్యోగం చేస్తున్న వారి విషయంలో మనం చూస్తే జాబ్ క్వాలిటీ అండ్ ఇన్కమ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే ఓన్లీ 6.7% మంది మాత్రమే స్టేబుల్ మరియు రెగ్యులర్ ఇన్కమ్ ని పొందుతూ ఉన్నారు. అండ్ ఓన్లీ 3.7% మాత్రమే వైట్ కాలర్ అండ్ ప్రొఫెషనల్ రోల్స్ లో ఉన్నారు. ఈ అధ్యయనం ప్రకారం ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ సుమారు 25,000 నుంచి 30,000 మధ్యలో మాత్రమే పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. బ్లూ కాలర్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారండి. 58% ఈ బ్లూ కాలర్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు 20,000 కంటే తక్కువ శాలరీని పర్ మంత్ పొందుతూ ఉన్నారు. అయితే దీనికి గల కారణాలేంటి, రూట్ కాజెస్ ఏంటి అంటే ద స్కిల్స్ గ్యాప్, నైపుణ్యాల కొరత అనేది భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది అండి. ఎడ్యుకేషన్ సిస్టంలో అవుట్డేటెడ్ టెక్స్ట్ బుక్స్ మరియు అవుట్డేటెడ్ లెర్నింగ్ టెక్నిక్స్ మనము చూస్తూ ఉన్నాము. ఇక మోడర్న్ మార్కెట్కి అవసరమైన ఏఐ అండ్ అదర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ స్కిల్స్ మరియు ఇండస్ట్రీ స్పెసిఫిక్ నాలెడ్జ్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ భారతీయ యువతలో కొరవడుతూ ఉన్నాయి. ఈ అధ్యయనం యొక్క గణాంకాలని మనం చూసినప్పుడు 2004 నుంచి 2023 మధ్యలో సుమారు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం బయటికి రాగా అందులో కేవలం 28 లక్షల మంది మాత్రమే ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ ని పొందుతూ ఉన్నారు. అందులో కూడా కేవలం 17 లక్షల మంది స్టేబుల్ మరియు రెగ్యులర్ ఇన్కమ్ ని పొందుతున్నారు. బట్ భారతదేశ అవసరాలను తీర్చడం కోసం ఇయర్లీ మనకి 78.5 లక్షల నాన్ అగ్రి జాబ్స్ అవసరం అనేది ఆర్థిక సర్వే కూడా, ఎకనామిక్ సర్వే కూడా అంచనా వేస్తుంది అండి.
ఈ నాన్ అగ్రికల్చర్ జాబ్స్ ని మనము ప్రతి ఏటా క్రియేట్ చేయలేకపోతే భారతదేశంలో నిరుద్యోగిత రేట్ అనేది మరింత విస్తరించే ప్రమాదం ఉంది. మరి దీనికి పాత్ ఫార్వర్డ్ మరియు సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ చేయాల్సింది విద్యారంగంలో సంస్కరణలని తీసుకురావాలి. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, మోడర్నైజ్ కరికులం. ఇప్పుడు ఉన్న అవుట్డేటెడ్ సిలబస్ని అన్నిటినీ పక్కన పెట్టి కరికులంని మోడర్నైజ్ చేయాలి. అలానే లింక్ విత్ ఏఐ అండ్ టెక్, ఫ్యూచరిస్టిక్ అండ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్తో మనము లింక్ చేయడం ద్వారా భవిష్యత్తులో నైపుణ్యాలను తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ వన్, ఇండస్ట్రీ అకాడమియా లింక్. భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అని మనం భావిస్తూ ఉంటాం. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇండస్ట్రీ అండ్ అకాడమియా లింక్ అనేది భారతదేశంలో పూర్తిగా ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దీనివలన నాలెడ్జ్ అంతా కూడా థియరిటికల్ గానే ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండడం లేదు. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీకి అవసరమైన క్రిటికల్ థింకింగ్ పర్సన్స్ అనే వాళ్ళు లభించడం లేదు. సో ఈ గ్యాప్ అనేది భారతదేశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఈ గ్యాప్ ని ప్లగిన్ చేయడం కోసం కనెక్ట్ కాలేజెస్ విత్ ఇండస్ట్రీస్, తద్వారా ఇటు ఇండస్ట్రీస్ కి మరియు అటు అకాడమిక్ పీపుల్ కి కూడా లబ్ధి చేకూరుతుంది. ఇక థర్డ్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ స్కిల్ డెవలప్మెంట్. విద్యార్థులు మరియు యువతలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప నిరుద్యోగ భృతి లాంటి టెంపరరీ ఈ తాయిలాలను వారికి ప్రకటించి వారిని కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇది భారతదేశంలోని అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి సంబంధించి ఇటీవల అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వారు నిర్వహించిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 రిపోర్టులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. డైరెక్ట్ గా మనము ఈ రిపోర్ట్ని కోట్ చేస్తూ ఈ గణాంకాలని ఎగ్జామ్స్ లో ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెచ్ఐవి నియంత్రణకు మిషన్ ఎయిడ్స్ సురక్ష. 219 జిల్లాలలో 95 లక్ష్య సాధనగా ప్రణాళికలు, 2030 నాటికి నియంత్రించేలా జిల్లాల వారీగా వ్యూహాలు. ఈ ఆర్టికల్ హెచ్ఐవిని నియంత్రించడం కోసం తీసుకువచ్చిన మిషన్ ఎయిడ్స్ సురక్ష మరియు 95 స్ట్రాటజీ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ చూద్దాము. మిషన్ ఎయిడ్స్ సురక్ష ద్వారా హెచ్ఐవి నియంత్రణలో విజయం సాధిస్తామనే పూర్తి నమ్మకం ఉంది అని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ తెలపడం మనం ఇక్కడ చూడవచ్చు. కొత్త కేసులు రాకుండా చూడడం, ఇప్పటికే ఉన్న రోగుల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూస్తూ 2030 నాటికి హెచ్ఐవి పూర్తి స్థాయి నియంత్రణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హెచ్ఐవి నియంత్రణలో అతి కీలకమైన 555 స్ట్రాటజీ గురించి మనం చూద్దామండి. సో ఇక్కడ చూడండి, 555 టార్గెట్స్ అంటే ఏంటి? 95% నో స్టేటస్, అనగా హెచ్ఐవి బారిన పడిన వారిలో 95% మందికి వారికి ఈ వ్యాధి సంక్రమించినట్లు తెలిసి ఉండాలి. తద్వారానే ఇతరులకు సంక్రమించకుండా దానిని అరికట్టే అవకాశం ఉంటుంది. 95% ఆన్ ట్రీట్మెంట్, ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ మీద వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఈ 95% ఎవరైతే వ్యాధిని గుర్తించారో ఆ గుర్తించిన వారిలో కనీసం 95% మందికి పైగా ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది అందించాలి. అండ్ దెన్ 95% వైరల్లీ సప్రెస్డ్, ఈ ట్రీట్మెంట్ అందిస్తున్న వారిలో 95% పైగా వైరల్ లోడ్ ని సప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ఈ 395s ని మనము 95 టార్గెట్స్ అని పిలుస్తాము. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి నియంత్రణకు ఈ 95 స్ట్రాటజీ అనేది ఒక ప్రధాన అస్త్రంగా ఉంది. ఈ మిషన్ ఎయిడ్స్ సురక్ష యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? 2027 డిసెంబర్ 1 నాటికి భారతదేశంలో హెచ్ఐవిని నియంత్రించడం, అంటే పూర్తిగా దానిని కంప్లీట్ గా తొలగించే అవకాశం లేదు, బట్ నియంత్రణలోకి తీసుకురావడం. అదేవిధంగా ఎలిమినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఎస్పెషల్లీ ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఈ హెచ్ఐవి అనేది తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడము, అలానే సిఫైలిస్, హెపటైటిస్ బి వంటి వాటిని కూడా సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో కోర్ ఆబ్జెక్టివ్స్ గా మనం చూడవచ్చు. ఇక స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్ మనం చూస్తే ఆల్రెడీ చెప్పుకున్నాము. 18 రాష్ట్రాలలోని 219 హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ జిల్లాలలో ఈ హెచ్ఐవి నియంత్రణ కొరకు డిస్ట్రిక్ట్ క్లాసిఫికేషన్ ని చేస్తారు. సురక్ష డిస్ట్రిక్ట్స్ అంటే ఏవైతే జిల్లాలు వాటి యొక్క టార్గెట్స్ ని మీట్ అవుతున్నాయో వాటిని సురక్ష జిల్లాలు అని పిలుస్తారు. అండ్ దెన్ సురక్ష డిస్ట్రిక్ట్స్ నుంచి సురక్ష ప్లస్ డిస్ట్రిక్ట్స్, ఆల్సో ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకునే జిల్లాలను
సురక్ష ప్లస్ జిల్లాలుగా క్లాసిఫై చేస్తారు. అండ్ హై రిస్క్ ఫోకస్ అనేది ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఎస్పెషల్లీ ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్స్, ఎంఎస్ఎం మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, ట్రక్ డ్రైవర్స్ అండ్ మైగ్రెంట్ లేబరర్స్. వీరంతా కూడా హెచ్ఐవికి హై రిస్క్ పర్సన్స్ గా ఉన్నారు. కాబట్టి వీరి మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అలానే సురక్ష సంకల్ప్ కార్యశాల 12 రీజనల్ వర్క్ షాప్స్ నేషన్ వైడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ గౌహతి, బెంగళూరు, విజయవాడ, ఢిల్లీ టు స్ట్రెంథెనింగ్ డిస్ట్రిక్ట్ ఓనర్షిప్, కోఆర్డినేషన్ అండ్ అకౌంటబిలిటీ. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ వర్క్ షాప్స్ ని జాతీయ వ్యాప్తంగా నిర్వహిస్తారు. అండ్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ యాజ్ ఆఫ్ మార్చ్ 2026 మనం చూస్తే మిషన్ పెర్ఫార్మెన్స్ ఇన్ హై బర్డెన్ స్టేట్స్. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 89% ప్రొజెక్టెడ్ కేసెస్ ఐడెంటిఫైడ్ అండ్ 86% ఆఫ్ పేషెంట్స్ ఆన్ మెడికేషన్ ఏఆర్టీ. అంటే 95 మనము అచీవ్ అవ్వాలి, బట్ ఆంధ్రప్రదేశ్లో 89% కేసెస్ ని గుర్తించడం జరిగింది. అండ్ ఇందులో 86% పేషెంట్స్ కి ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రెస్ అనేది మనం చూడవచ్చు. అండ్ ఈ మిషన్ ఎయిడ్స్ సురక్షని మరింత ఇంటెన్సిఫై చేయడం ద్వారా మనము ఈ 95 స్ట్రాటజీని సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మిషన్ ఎయిడ్స్ సురక్షకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఇది ఇంపార్టెంట్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూద్దాము. కమ్యూనికేషన్స్ మరియు నార్త్ ఈస్టర్న్ రీజియన్ డెవలప్మెంట్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఇండియన్ పోస్ట్ లో కొన్ని ప్రీమియం డెలివరీ సర్వీసెస్ ని లాంచ్ చేయడం జరిగింది. 24 స్పీడ్ పోస్ట్, 48 స్పీడ్ పోస్ట్ అండ్ 24 స్పీడ్ పోస్ట్ పార్సిల్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 17th మార్చ్. ఈ ప్రీమియం సర్వీసెస్ 24 గంటల్లో లేదా నెక్స్ట్ డే 48 రోజుల్లో పార్సిల్స్, డాక్యుమెంట్స్ ఇలాంటి వాటిని త్వరితగతిన డెలివరీ చేయడానికి తీసుకురావడం జరిగింది. ఇనీషియల్ గా కొన్ని ప్రధాన నగరాలలో వీటిని లాంచ్ చేయనున్నారు. లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్. అండ్ తర్వాత దీనిని ఈ సర్వీసెస్ ముఖ్యంగా డెడికేటెడ్ ప్రయారిటీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మరియు ఓటీపీ బేస్డ్ ట్రాకింగ్ ని కలిగి ఉంటాయి. తద్వారా సులభతరంగా అత్యవసర పరిస్థితులలో వీటిని పంపించడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సెకండ్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2026 లో వీటిని ఈ నిబంధనలను పొందుపరచడం జరిగింది. అండ్ ఇందులో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ ఇవి అనుకున్న టైంకి రీచ్ అవ్వకపోతే ఫుల్ రిఫండ్ కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకి ఈ నిబంధనలలో జారీ చేశారు. నెక్స్ట్ వన్, ఇండియా హ్యాస్ ఇంక్డ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విత్ ద ఫిలిప్పీన్స్ అండ్ ద మాల్దీవ్స్ టు స్టార్ట్ నెగోషియేషన్స్ ఫర్ FTAs ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఫిలిప్పీన్స్ మరియు మాల్దీవ్స్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం కోసం ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆధారంగానే ఈ దేశాలతో చర్చలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వన్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఇంట్రడ్యూస్డ్ ద సాథీ యాప్ యాజ్ ఏ ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టు హెల్ప్ students prepare for national level competitive exams such as JEE and NEET NEET and common university entrance test CUET. సో ఇలాగా దేశవ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ని తీసుకురావడం జరిగింది ఐఐటి కాన్పూర్ సహాయంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ నేమ్ ఇంపార్టెంట్, సాథీ యాప్. ఎగ్జామ్స్ లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, botanists from Gauhati University have identified a new plant species from the grasslands of Manas National Park and named it after Assamese music icon Jubin Garg. అస్సాం మ్యూజిక్ ఐకాన్ జుబిన్ గార్గ్ పేరు మీద ఈ న్యూ ప్లాంట్ స్పీసీస్ కి అబ్సికియా జుబిన్ గార్జియానా అనే పేరును పెట్టడం జరిగింది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఇలాంటి న్యూ స్పెసీస్ ఐడెంటిఫై అయినప్పుడు ఆ ప్లేస్ మరియు వాటి యొక్క నేమ్స్ ని అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్ లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ మాదిరి ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ చూద్దాము. ప్రతిష్టాత్మక క్రాఫోర్డ్ బహుమతి 2026ను గెలుచుకున్న భారత సంతతికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వీరభద్రన్ రామనాథన్. మనము ప్రీవియస్ క్లాసెస్ లో కూడా దీని గురించి చెప్పుకున్నామండి.
ఈ క్రాఫోర్డ్ బహుమతిని నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్ గా పిలుస్తారు. 1982 నుంచి ఏటా ఈ పురస్కారాన్ని స్వీడన్ రాజరిక సభ్యులు ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో భారత్ ఎన్నవ ర్యాంకులో నిలిచింది? ఆన్సర్ 32వ ర్యాంకులో మనము నిలిచామండి. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ పవర్, రెండవది హార్డ్ పవర్. హార్డ్ పవర్ అంటే సైనిక బలగాలను ఉపయోగించడం, కొయర్సివ్ మెజర్స్ ను ఉపయోగించి ఒక దేశం మీద దాడి చేయడం లేదా వారిని బెదిరించడం, ఇలాంటి వాటిని మనము హార్డ్ పవర్ డిప్లొమసీ అని పిలుస్తారు. ఇక సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే సైనిక బలం లేదా ఆర్థిక ఒత్తిడి కంటే సంస్కృతి, దౌత్యం, విలువలు, ఆవిష్కరణల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగల దేశ సామర్థ్యాన్ని మనము సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అని పిలుస్తాం. సో ఇలాంటి సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 32వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 4. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, దాని నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించడానికి ఏటా యుఐసిసి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం జరుగుతుంది. 2026 థీమ్ మనం చూస్తే యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్తో 2026లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. సో ఇవి వన్ లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ప్రపంచ సంతోష నివేదిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాసులో మనము ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 నివేదికకు సంబంధించిన కీలక అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లోనే ఈ రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.